తెలంగాణపై తుది నిర్ణయాన్ని సీడబ్ల్యూసీకి కట్టబెట్టడం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు రాసిన లేఖలో కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ముందుగా తెలపాలని కోరారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ తన సొంత వ్యవహారంగా చూస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏ పక్ష నిర్ణయాలు తీసుకోకుండా కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం ఏ ప్రాంతానికి అన్యాయం చేయకూడదని పారదర్శకత, ఆచరణ సాధ్యమైన పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించాలని భూమాన కోరారు. ఈ రాష్ట్ర విభజన అంశం ఈ నెల 12వ తారీఖున కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే సంబంధించినటువంటి విషయంగా, ఇతరులకెవ్వరికీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంగా ఈ ప్రహసనంగా మారుస్తున్నటువంటి వైనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. గత సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున హోంమంత్రి షిండే గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మా పార్టీ చాలా సుస్పష్టంగా మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని తెలియచేయాలని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ప్రకటించాలని, తర్వాత ఆ ప్రతిపాదనల్ని అన్ని పార్టీలతో సంప్రదించి ఒక సరి అయినటువంటి నిర్ణయం, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నొక్కి ఒక్కాణించడం జరిగింది.